10 గంటలకు మేము ఎంఆర్ ఆఫీస్లో జరిగినటువంటి దీని మీద ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. మరి అక్రమంగా పట్టాలు తయారు చేసే దాని మీద గత 3 నెలలుగా మేము ఉన్నతాధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి జేసీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారికి అందరికీ చెప్పాం. నిన్న కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఈరోజు అర్ధరాత్రి పట్టాలు పేరు నాని గారి ప్రోద్బలంతో ఇక్కడ పట్టాలు తయారవుతుందని తెలిసినాక మేము వచ్చి ఇక్కడ గట్టిగా దాని మీద అడిగేటప్పటికి ఆర్ఐ పట్టాలు ఇచ్చుకుని పారిపోయాడు. ఇంకో విఆర్ఓ అతను కూడా విఆర్ఏ పట్టాలు తీసుకుని పారిపోతూ మరి మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతను ఇచ్చినటువంటి కట్ట తీసుకుని వాడు బండి వేసుకుని అటు పారిపోయాడు. మరి దాని మీద ఎంఆర్ఓ గారిని అడిగినా కూడా ఆయన సరైనటువంటి సమాధానం చెప్పట్ల. ఈ అర్ధరాత్రి పూట అంత అర్జెంటుగా మీరు పట్టాలు తయారు చేసినటువంటి అవసరమే ఉంది, జెన్యున్ పట్టాలు అయితే పారిపోవాల్సిన అవసరం ఏందని చెప్పి క్లియర్గా మేము అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా మాకు దాటవేసే పరిస్థితి చేశారు. దాని మీద మేము నిరసన తెలియజేస్తూ కూర్చున్నాం. దాని మీద కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు మరి ఇప్పుడే వచ్చి ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను విచారణ చేపిస్తాము. ఎస్ఎఫ్ అనేది ఎక్కడ ఉండదు, ఖచ్చితంగా అలాంటిది ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాము. అదే కాకుండా ఇంకా వీళ్ళు చేసినటువంటి ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా డీటెయిల్గా వారికి చెప్పడం జరిగింది. అట్లాగే బందర్ మండలంలో ఏదైతే వాళ్ళ అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి పెద్ద గోల్మాల్ జరుగుతూ ఉంది. దాదాపు 12,000 ఎకరాల భూమిని పేరు నాని గారు దారాదత్తం చేసుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు కూడా మేడం గారికి చెప్పాం. దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేడం గారు కూడా చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకి నేను పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకురండి అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాని మీద మరి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా పేరు నాని గారు తన కుమారుణ్ణి ఎమ్మెల్యే చేసుకోవడం కోసం ఇలాంటి అడ్డదారులతో దిగజారుతూ ఇలాంటి గతంలో కూడా చాలా చేస్తారు ఆయన. ఇవాళకి కూడా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది ప్రజలెవరు కూడా హర్షించరు. నిజంగా జెన్యున్గా ఇవ్వండి, మాస్టర్ ప్లాన్ మార్చి పట్టాలు ఇస్తే మొట్టమొదటి సంతోషించే వ్యక్తిగా మేము ఉంటాం. అలా కాకుండా ఫేక్ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఖచ్చితంగా దీని మీద భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటాం. రవీంద్ర గారు చెప్పినట్టుగా మాస్టర్ ప్లాన్లో రోడ్లని కూడా తీసేసాం, ఇక్కడ ఓన్లీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి ఇస్తే వాటికి ఏ రకమైన విధి విధానాలు రూపొందించి ఇస్తే పట్టాలు అవి ఒరిజినల్ పట్టాలుగా భావించాల్సిన అవసరం ఉంది. రోడ్లు ఉండగా రోడ్ల పక్కనే ఆక్రమించుకున్నటువంటి పేద ప్రజల్ని మోసం చేయడానికి అక్కడ పట్టాలు ఈరోజు ఇచ్చేసి ఎన్నికల్లో కొడుకుని గెలిపించుకోవడానికి ఇంత నీచానికి దిగాల్సిన అవసరం ఉందా? నిజంగా పట్టాలు ఇవాళ జేసీ గారు మేడం గారు చూపించాం. మేడం ఇది ఎస్ఎఫ్ అని పెట్టి, ఎస్ఎఫ్ ఏంటి అది స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పేసి ఒక దరిద్రమైన ఒక పదాన్ని తీసుకొచ్చి అక్కడ స్ట్రీట్ ఫీల్డ్ అంటే ఆ స్ట్రీట్ పెట్టినట్టుగా పుట్టుకోటి పెట్టినట్టుగా రోడ్ల పక్కన అలాంటి జీవో పెట్టించి దుర్మార్గంగా పట్టాలు ఇస్తానికి సిద్ధపడి ఇచ్చేసి నేను పలహారం పనుకుసామండని ఆ పట్టాలు ఇచ్చేస్తే బాగా పేద ప్రజలు తెలియక నిజంగా పట్టం ఇచ్చారు. మరి అది నిజంగా అది చెల్లుబాటు కాంది. అది రేపు ఎన్నికల తర్వాత వాళ్ళు తెలుసుద్ది. ఈ లోపల మోసం చేస్తున్నారు పేద ప్రజల్ని. వాళ్ళకి ఆ మోసం జరగకూడదు. పేద ప్రజల తరపున మేము నిలబడి పోరాడు. జెన్యున్ పట్టా ఇచ్చి అది లీగల్గా చెల్లుబాటు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరెత్తే అవకాశమే లేదు మాకు. అది కేవలం ప్రజల్ని మోసం చేస్తున్నారనే ఉద్దేశంతోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎండలో ఇక్కడ పడుకోవడానికి కారణం ఏంటంటే పేద ప్రజల్ని అమాయకులను మోసం చేసి ఓట్ల రూపంలో మార్చుకోవాలనే ఒక దుర్మార్గమైన ఎత్తుగడతో మార్గంగా ఇదే ఎమ్మెల్యే గారు గతంలో రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయండి, మీకు ఇక్కడ ఉండటానికి అర్హత లేదు, మీరు ఇక్కడ ఏ పట్టా ఇవ్వడానికి కూడా కుదరదు, మేము 15 ఏళ్ళ బట్టి ఉంటున్నామండి, మా పట్టాలు ఇమ్మన్నప్పుడు నేను పక్కన ఉండే సాక్ష్యంగా ఇక్కడ రోడ్డు పక్కన ఉంటే పట్టాలు ఇవ్వడానికి కాదు, మేము అక్కడ పొలాలు కొని మీకు పట్టాలు ఇచ్చేది, మీ రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి ఎప్పటికీ కుదరదు, ఇక్కడ ఉంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే అని చెప్పిన వ్యక్తి ఈ రోజున అక్కడ ఓట్లు రావడం కోసం, అక్కడ ఓట్లు పొందడం కోసం గతంలో మీరు పట్టాలు ఇవ్వన్నారు కదా ఇప్పుడు ఇవ్వండి అంటే ఇప్పుడు మేము ఇస్తామని చెప్పేసి 4 మడత పెట్టి వాళ్ళకే ఏదైతే ఖాళీ చేయమన్నాడో అతని వాళ్ళు పట్టాలు ఇస్తామన్నాడు. ఇవాళ ఏదైతే ఉప్పు కొట్టారులో పొలాలని ఖాళీ చేయమని చెప్పేసి 6,000 ఎకరాలు మొత్తం ఆక్రమించుకోవడానికి చూస్తే 4 గ్రామాల ప్రజలందరూ అడ్డం తిరిగితే కొడుకు వచ్చి ఇది ఎక్కడ రాయినా నాన్న ఇప్పుడు నన్ను ఎన్నికలు నిలబెట్టిన తర్వాత ఎన్ని వేల ఓట్లు పోతే నేను ఎక్కడ ఎన్నికల్లో నుంచుంటానని గోల చేస్తే భార్య కొడుకు ఇద్దరు పోట్లాడితే మళ్ళీ వెళ్ళి ఆ పొలాలని కూడా వాళ్ళ సాల్ట్ వాళ్ళు పిలిచి మీరు ఈసారి చేయండి సాగు,
వాళ్ళందరూ గోలు ఎత్తున్నారని చెప్తాడేంటి? సిగ్గు లేదు, నువ్వు ఖాళీ చెప్పి మేము పోమన్నావు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మేము ఎట్లా ఖాళీ చేస్తామని. అలాంటి దేని తీసుకొచ్చి మళ్ళీ నువ్వే పిలిచి ఆ సాల్ట్ ఫ్యాక్టరీ వాళ్ళందరికీ పిలిచి ఈసారికి సాగు చేయండి అంటే ఈ 3 నెలలు అలా ఆడిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అది మామూలే, ఇక దాన్ని ఆల్రెడీ జీవో తీసుకొచ్చాడు. ఇలాంటి ఇంత నీచంగా దిగజారిపోయి 4 గ్రామాల్లో ఓట్లు పొందటానికి ఇంత నీచంగా దిగజారిపోయి ఖాళీ చేయమని నువ్వే మళ్ళీ సాల్ట్ ఫ్యాక్టరీని పిలిచి చేయమంటున్నావంటే ఇంత నీచంగా దిగి అర్థమైపోతుంది నీ ఓటమి ఏంటనేది. అలాగే వాళ్ళ బందరులో ప్రజలు రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములన్నీ కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చి వాళ్ళకి గట్టిగా మోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఈ విధానానికి పేరున విధానానికే మేము అడ్డుకట్ట. కొడుకును గెలిపించుకోవడానికి ఇంత గడ్డి కరవాలా? జెన్యున్గా నువ్వు ప్రజలకు మేలు చేసి ఉంటే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళే ధర్మం ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. ఈ రోజున పట్టాలు పెట్టావు, రేపు ఎన్నికల కోడ్ వస్తుంది. ఈ రోజు దాకా పట్టాలు ఎందుకు ఇవ్వాలి నువ్వు? ఓకే, రోడ్డు పక్కన పట్టాలు ఇస్తున్నావు, ఇప్పటిదాకా ఏం చేసావు? గాడిదలకి పొలుతామేవా? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయి ఇప్పుడు దాకా? ఈ రోజు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? నైట్ వెళ్తావు, దొంగలు పెట్టుకుని ఇక్కడ ఆఫీసర్లు దొంగలు పెట్టుకుని సంతకాలు పెట్టించి ఇప్పుడు పట్టాలు రిజిస్టర్ చేసి రేపు నీ కొడుకుతో అనఫిషియల్గా ఎందుకు రాజ్యాంగేతర శక్తిగా ఉన్నటువంటి కొడుకుని పెట్టి పట్టాలు ఇచ్చి గెలిపించుకోవడానికి ఇంత అడ్డదారి దుక్కుతూ ఉన్నావు. దీని మీద మా పోరాటం. థ్యాంక్ యూ. ఈరోజు మచిలీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కొల్లు రవీంద్ర గారు, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద భారీ ఎత్తున ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేద ప్రజలకి ఎలక్షన్ ముందు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి దొంగ పట్టాలు ఇచ్చి వాళ్ళని మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలని దిగజారిపోయారు ఇక్కడ పేరు నాని గారు. వాళ్ళ కుమారుణ్ణి ఒక ఎమ్మెల్యే చేయడం కోసం దిగజారిపోతామంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదు. ఆ దొంగ సర్టిఫికేట్లు ఇవ్వాలా, దొంగ పట్టాలు అన్నీ కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర గారి దగ్గర ఉండటం, అవి తీసుకెళ్ళి జేసీ మేడం చూపించడం, ఆవిడే అంది ఈ పట్టాలు చెల్లవని. అంటే దీన్ని బట్టి ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో ఒక ఆఫీసర్ కూడా చెప్పిందంటే మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. మీరేంటంటే రాజకీయం అంటే ఎంత మోసానికైనా దిగజారిపోతున్నారు, దేనికైనా దిగజారిపోతున్నారు. అరే ప్రజలు ఏమనుకుంటారో, ఈ విషయం బయటికి వెళ్తే ఏమనుకుంటారో, రేపు పొద్దున మన మాట నమ్ముతారా? ఇప్పటికే ఎవరో నమ్మట్లా. పేరు నాని గారు అంటే ఎంత మంచోళ్ళు, ఎంత బుద్ధిమంతులు, ఎలాంటి వాళ్ళు, ఎలా డెవలప్ అయ్యారు ఇవన్నీ అందరూ తెలుసుకుంటున్నారు. ఇంకా మీరు మార్పు చెందకపోతే భగవంతుడు కూడా క్షమించడం. కనుక మార్చుకోండి, పద్ధతి మార్చుకొని న్యాయంగా నీతిగా ఉండడానికి చూడండి. పేద ప్రజలు పడుపు కొడటానికి పేద ప్రజల మీద దొంగ పనులు చేయడం మానుకోండి. రేపు పొద్దున రమ్మన్నారు, ఒక్కొక్కరు అన్నీ బయట పెడతారు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి. వైసీపీ వాళ్ళందరూ మీ బాబుజం ఇచ్చినట్టు ఇస్తున్నారా అని అడుగుతున్నా. ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సొమ్ము మాది, మనందరికి ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బుని ఇవాళ పేద ప్రజలు పంచుతున్నారు. వైసీపీ వాళ్ళు పంచాం, 126 బటన్లు నొక్కాం. మేము 2 బటన్లు నొక్కండి, 2 బటన్ కాదు, 1 బటన్ కూడా నొక్కరేక. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలని తెలిసిపోయినాయి. ఊరు నాశనం, మొత్తం లక్షల కోట్లు అప్పు చేసిన అందరూ తెలుసు. కనుక ఇవన్నీ కూడా దగ్గర పడింది మీ టైం. మీరు భారీ లెవెల్లో తక్కువ ఓట్లతో ఓడిపోతారు. కొల్లు రవీంద్ర గారు 30,000 మెజార్టీతో గెలుస్తాడు. మచిలీపట్నం అనగానే ఒక రాజ్యాంగేతర శక్తి అని తనకు తను డబ్బాలు కొట్టుకోవటం అతనికి ఆనవాయితీ. నీ పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన వాళ్ళ నేను ఒక్కడిని. ఎక్కడ దొరికినా కూడా కబ్జా చేయటమే పేర్ని అనేటువంటి వ్యక్తి చర్యలుగా భావిస్తారు. మచిలీపట్నంలో తనకున్నటువంటి అర్ధబలం ఏమీ లేదు, అంగబలం లేదు. 2004 తర్వాత దందాలు చేసి, మోసాలు చేసి, దోపిడీలు చేసి, చీటింగ్లు చేసి, ఎంతోమందిని మాయమాటలతో చెప్పి లాస్ట్కి మనకి హాస్పిటల్ మీద కూడా వ్యాపారం చేసినటువంటి ఘనత ఈ పేర్ని నాని అనేటువంటి వ్యక్తికి చెందుతుంది. ఈ రోజున పేద ప్రజలకి కావాల్సింది కూడు గుడ్డ, కనీసం మనకి నివసించడానికి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రభుత్వం మీదే మనం ఆశలు పెట్టుకోవాలనుకుంటారు. ఇలాంటి వ్యక్తిని ఈ రోజుని మనం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు సిగ్గుతో మనం
మనంతట మనమే అసహించుకునేటువంటి రాజకీయాలుగా తయారైనాయి. ఈ రోజున పేద ప్రజలకి పట్టాలు ఇస్తున్నాము అంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? ఎవరికైనా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టని నీవు ఈ రోజుని అత్యవసరంగా అర్ధరాత్రి ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి ఎంఆర్ఓల్ని పిలిపించి రెవెన్యూ శాఖని నీ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఇక్కడ పట్టాలు ఇవ్వటం అంటే ఎంత నీచానికి దిగజారావో. రెవెన్యూ వ్యవస్థని అస్తవ్యస్తం చేసి నీకు కావాల్సినటువంటి అధికారులని ఇక్కడ పెట్టుకుని వాళ్ళ దగ్గర కప్పం తీసుకుంటూ ఉండి నువ్వు వేల కోట్లు ఎలా సంపాదించావో రేపు నిన్ను ప్రాసిక్యూట్ చేసేటువంటి రోజు కోనేరు సెంటర్లోని నడి రోడ్డు మీదే నిన్ను బహిరంగంగా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా నీవు క్షమాపణ చెప్పించేసి నిన్ను రాజకీయ సన్యాసం చేయించి పంపించాల్సినటువంటి ఆ రోజున ఒకే ఒక వ్యక్తి నీకు అడ్డుపడి ఆ రోజున నిన్ను ఇంకా ఇక్కడ బందర్లో ఉండదించాడు కనుక ఇంకా నీకు నూకలు చెల్లి ఉన్నాయి. ఈ రోజున నీవు నీ తండ్రి నీ కొడుకు వారసత్వంగా తీసుకుంటే ఎవరికేం తప్పు లేదు. అధికారాలు అనేటువంటి నీ శాశ్వతం కాదు. ప్రజల యొక్క పన్నులన్నింటినీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నుల్ని నీ యొక్క సొత్తులాగా నీ యొక్క బాహాబాహి ఉపయోగించేసి ఇక్కడ రాజకీయ అరాచకాలు చేస్తే సహించేది లేదు. ఇక్కడ తెలుగుదేశమే కాదు జన సైనికులు కూడా వీర మహిళలందరూ కూడా కట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా నీ మీద ఉన్నారు. నిన్ను తరిమి కొట్టేటువంటి రోజు 40 రోజుల్లోనే ఉంది. ఈ రాష్ట్రాన్ని నుంచి పారదోలి నిన్ను కనీసం 3 దశాబ్దాలని ఉనికి లేకుండా చేసేటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకే ఉంది. ఆంధ్ర రాష్ట్రం కాదు, బెంగళూరులోకి వెళ్ళి నువ్వు ప్యాలెస్లో కూడా ఉండటానికి కూడా అక్కడ అవకాశం లేకుండా ఈ యొక్క మచిలీపట్నం నుంచి పునాది పడుతుంది. పేర్ని నాని అండ్ జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరు కూడా చాప చుట్టుకుని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. రేపు నిన్ను ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని మచిలీపట్నం నుంచే వెలివేస్తారని చెప్పని జాతుల మధ్య చిచ్చు పెట్టావు. సమైక్యతా భావాన్ని దెబ్బతీశావు. ప్రజల మధ్య లేనిపోయినటువంటి కలహాలు సృష్టించావు. కరోనా టైంలో 50,000కి నువ్వు అమ్ముకున్నావు. అవన్నీ కూడా బహిరంగంగా వీడియోలు కూడా ఉన్నాయి. ఈ రోజునే ఒక సోదరుడు 50 మందితో జాయిన్ అయినటువంటి సోదరుడే దీనికి కీలకంగా మాకు సమాచారం ఇచ్చారు. అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నిన్ను బహిరంగంగా నిన్ను శిక్షించాలని చెప్పని నీ మీద ఏ కేసులైనా కూడా పెట్టడానికి వెనకడిగేయము. ఏదో వీళ్ళు తెలుగుదేశం వీళ్ళు మానవతా దృక్పథంతో ఉంటారు, మాలాంటి నీచులు కాదు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిచి మమ్మల్ని క్షమిస్తారనుకుంటున్నావేమో. నీ బిడ్డ తరాన్ని కూడా నిన్ను వెంటాడలేగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన మీ యొక్క ఉనికి రాజకీయ సమాధి కడతారని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన. తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పేర్ని నాని గారి అరాచకాలని బయటపెట్టి దొంగ పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోనాలని. ఎందుకంటే చాలామంది గతంలో కూడా బందరకోటలో దాదాపు 400 పట్టాలు రాము గారి స్థలంలో పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా కోర్టులోనే ఉంది. వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు. అలాగే ఇక్కడ చాలామంది పేదవాళ్ళని మోసం చేస్తున్నాడు. దేవబోయిన రాము గారి ఇళ్ళ స్థలాలు అందరూ అడగండి, బందరకోటలో దేవబోయిన రాము గారి స్థలాలని దొంగ పట్టాల కింద ఇట్లాగే ఎలక్షన్ ముందు ఇచ్చి అందరినీ మోసం చేశాడు. అట్లాగే ఇప్పుడు కూడా చాలామంది స్ట్రీట్లో ఎడం పక్కన రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బతుకొచ్చుగానే వాళ్ళకి ఎవరినే తీమని మేము అనంగానే వాళ్ళకు మీకు ఒరిజినల్ పట్టా ఇస్తున్నామని చెప్పి మోసం చేస్తున్నాడు. ఆ మోసం చేస్తాం వల్ల వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి అట్లాగే వాళ్ళ పట్టాలన్నీ కూడా అన్నీ ఆ వైసీపీ కార్యకర్తలు బాబుగారు సొమ్ములాగా వైసీపీ కార్యకర్తలతో పంపిణీ చేస్తున్నారు. ఈ పట్టాలు ప్రభుత్వం మరి ప్రజల సొమ్ము దగ్గర పన్నులు కట్టించుకుని వాళ్ళు పట్టాలు ఇస్తుంటే పథకాలు ఇస్తుంటే వాళ్ళు ఇలా జోబులో సొమ్ములాగా చెప్పుకుంటున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. Please subscribe to Chanakya channel.